శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను. గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ నంబర్ 9398696950. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నిన్ను హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు కూడా నా మాట వినకపోతే నీ కర్మని వదిలేస్తాను బిడ్డ. నిర్లక్ష్యంగా చేయకుండా వెంటనే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ నిన్ను ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధిస్తున్నా, ఎన్నో మాటలు అంటున్నా, హీనంగా చూస్తున్నా, అలాగే హేళన చేస్తున్నా, నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నా, నువ్వు చేసిన ఏ పని కూడా పనికిరాదు అన్నట్టు ప్రవర్తిస్తున్నా, నువ్వు ఎంతో బాధపడిపోతూ ఉన్నావు. నన్ను ఎందుకు గుర్తించడం లేదు, నేను ఒకరికి జోలికి వెళ్ళకపోయినా సరే నన్ను ఎందుకు వీళ్ళు ఇంతలా వేధిస్తున్నారని నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నావు బిడ్డ. ఒక్క విషయం గుర్తించుకో, నిన్ను వేధించినంత మాత్రాన నువ్వు వేధింపబడతావా చెప్పు? నిన్ను హేళన చేసినంత మాత్రాన నువ్వు తక్కువ అయిపోతావా? కానీ అది ఎప్పుడూ కాదు బిడ్డ. నిన్ను ఎవరైతే తక్కువ చేసి మాట్లాడతారో వాళ్ళే తక్కువగా ఉంటారు బిడ్డ. అది వాళ్ళకి తెలియదు. నువ్వు వాళ్ళతో వితండవాదం చేసి వాళ్ళని ఎదిరించి మాట్లాడిన సమయం వృధా అవుతుంది. అదేవిధంగా నువ్వు వాళ్ళకి మీ గురించి తెలియచేయాలని నువ్వు ఎప్పుడు కూడా పాటుపడవద్దు బిడ్డ. నువ్వు అలా కాదు ఇలా అని నిరూపించుకోవాలని చేస్తే నువ్వు ఇంకా ఇంకా నీ మీద బురద చల్లాలని ప్రయత్నిస్తూ ఉంటారు బిడ్డ. దీనికి నువ్వు చేయవలసింది ఒకే ఒక్క పని. బాబా వారికి సమాధానం ఎలా చెప్పాలనే ప్రశ్న నీలో మొదలై ఉంటుంది. వాళ్ళకి సమాధానం నీ గెలుపు ఉండాలి బిడ్డ. నువ్వు ఏ పని అయితే చేయలేవో, వాళ్ళు నిన్ను చాలా హేళనగా చూస్తున్నారో ఆ పనిని నువ్వు చేసి చూపించినప్పుడు అదే వాళ్ళకి సరైన సమాధానం అవుతుంది. నువ్వు ఇతరుల దగ్గర నీ సమర్థవంతమైన వాడివని నిరూపించుకోవాల్సిన అవసరమే లేదు బిడ్డ. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అందులో విజయం అనేది నీకు వచ్చిందంటే తప్పకుండా వాళ్ళే అర్థం చేసుకుంటారు నువ్వు ఎంత తెలివైన వాడవో, ఎంత సార్థక కలిగిన వాడవో అని. కాబట్టి కొన్నిసార్లు మౌనంగానే ఉండాలి బిడ్డ. కొన్ని విషయాలు పట్టించుకోపోవడం నీ జీవితానికి ఎంతో మంచిది. మీకు ఒక ఉదాహరణకి ఒక విషయం చెప్పనా? ఒక రాజు తన భటులతో ఒక మతిస్థిమితం లేని ఒక అతన్ని తీసుకురమ్మంటాడు. ఆ మతిస్థిమితం లేని అతను ఎప్పుడు కూడా రోడ్డు మీదే ఉంటాడు కదా. అతన్ని తీసుకుని వచ్చి రాజ్యంలో కూర్చోబెడతారు. అప్పుడు సైనికులందరికీ కూడా రాజు ఒకే మాట చెప్తారు, ఇతనికి ప్రతిరోజు భోజనం పెట్టండి. అతనికి ముందు పెట్టి తినినా తినకపోయినా ఎవరు ఏమనవద్దు. అతను ఏం చేసినా పట్టించుకోవద్దు. అతడు ఏం మాట్లాడినా కూడా అసలు మీరు సమాధానం చెప్పొద్దు. తనకు కావాల్సిన ఆహారం మాత్రం పక్కన పెట్టండి. తినడం తినకపోవడం అతని ఇష్టం. ఎవరు కూడా బలవంతం చేయవద్దు. అతనికి ఎలాంటి సలహాలు ఇవ్వవద్దని రాజు ఆదేశం చేస్తాడు. అలాగే ప్రతిరోజు కూడా ఆ భటులు ఆ మతిస్థిమితం లేని పిచ్చతని దగ్గర అన్నం పెడతారు. 3 పూటలా కూడా అన్నం పెడుతూ ఉంటారు. అతను రోజు తింటాడు. తనకి నోటుకొచ్చిందంతా మాట్లాడతాడు. ఎంతో అరుస్తూ ఉంటాడు. కానీ ఎవ్వరు కూడా అతన్ని పట్టించుకోరు. అందరినీ కూడా రాళ్లతో పుల్లలతో ఇసిరేస్తూ హింసించినట్లుగా అరుస్తూ ఉంటాడు. అయినా కూడా ఎవ్వరు కూడా అతన్ని ఏమీ అనరు, పట్టించుకోరు. ఎందుకలా రాయిలు విసురుతూ కొడుతున్నావని కూడా ఎవరు అడగరు. అలా చూసి చూసి ఒక నెల రోజుల తర్వాత ఆ మతిస్థిమితం లేని అతను నేరుగా రాజు దగ్గరికి వచ్చి, రాజా నాకు ధ్యానం నేర్పిస్తారా, నాకు ఏదైనా ఒక మంచి పని కల్పిస్తారా అని అడుగుతాడు. రాజుకి చాలా సంతోషంగా ఉంటుంది. ఎవరైతే పట్టించుకోలేదో అతని మతిస్థిమితము అతన్ని మార్చివేసింది అని చాలా రాజు సంతోషపడి అతన్ని అంతఃపురంలోకి ఒక పనిని కల్పించి అతన్ని చక్కగా చూసుకుంటూ ఉంటారు. ఇన్ని రోజులకి మార్పు వచ్చిందని రాజు సంతోషపడతాడు. అదేవిధంగా బిడ్డ, మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఎన్ని అన్నా కూడా నువ్వు మౌనంగా మీ పని నువ్వు చేసుకున్నప్పుడు వాళ్ళు తప్పకుండా మారుతారు. మిమ్మల్ని గుర్తించి
గుర్తించడమే కాదు, నిన్ను పొగడమే కాదు, నీ సమర్థత తెలుసుకోవడమే కాదు, నిన్ను అభిమానించడం కూడా మొదలు పెడతారు. నీ అంత గొప్ప వ్యక్తి లేరు అని నిన్ను మంచిగా గౌరవంగా మాట్లాడడం నేర్చుకుంటారు. ఎవ్వరికి ఎలాంటి నిరూపణ అనేది నీ గురించి ఇవ్వనవసరం లేదు బిడ్డ. నీ మాటల్లోనే, చేష్టల్లోనే, నీ ప్రవర్తనతోనే వాళ్ళకి మార్పు అనేది వస్తుంది. కొన్ని సందర్భాల బట్టి నువ్వు మారుతూ ఉండాలి బిడ్డ. కాబట్టి ఎప్పుడూ కూడా ఆవేశం అనేది తగ్గించుకో. ఆవేశం అనేది నీ దరిదాపుల్లో కూడా రానివ్వకు. ఎంతమంది ఎన్ని అన్నా కూడా అది నాకు చెందదు కదా, నన్ను వాళ్ళు హేళన చేసినంత మాత్రాన నేను తక్కువ అవుతానా అని ఒక మనసులో ఒక భావనతో దృఢంగా ఉండు. నిన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరు బిడ్డ. ఎవరు కూడా ఎప్పుడు కూడా ఏమి చేస్తారని భయపడకు. అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు. ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది, నిజం మాత్రమే నిలబడుతుంది బిడ్డ. నువ్వు ఏది ఎంచుకుంటావో అది తప్పకుండా నీకు దొరుకుతుంది. నువ్వు ఏదైనా సరే సాధించాలి అన్నప్పుడు ఒకరి సహాయం తీసుకోవాలని, లేదంటే ఒకరిని అడిగినప్పుడు వాళ్ళు నీకు నేర్పించకపోయినా చిన్న చూపు చూశారని భావించినప్పుడు ఈ బాబా మహిమ నీకు తెలుసు కదా, ఈ బాబా నీకు తప్పకుండా సహాయం చేస్తానమ్మా. ఏది ఎవరు ఎలా ఉన్నా సరే నేను నీకు ఉన్నాననే నమ్మకం నీకు ఉండాలి తల్లి. నవ్వే వారి మనసు ఎంత బాధగా ఉంటుందో తెలుసా తల్లి. వాళ్ళు పైకి నవ్వుతూ కనిపిస్తారు కానీ వాళ్ళ మనసులో చెప్పలేనంత దుఃఖం ఉంటుంది. వాళ్ళు పైకి తమ బాధను చూపించకుండా నవ్వుతూ కప్పిపుచ్చుకుంటారు బిడ్డ. అలాగే నువ్వు కూడా ఒంటరిగా ఉండి నీ బాధ నాకు అప్పగించుకుని లోపలే బాధపడుతూ పైన అందరితో నవ్వుతూ ఉంటావు. నీ బాధ అనేది నీ వరకే ఉంచుకుంటావు బిడ్డ. అలాంటప్పుడు భగవంతుడు నీకు ఎల్లకాలం కష్టం ఎందుకు ఇస్తాడు చెప్పు. ఏదైనా తట్టుకోగల శక్తి వచ్చినప్పుడు ఒక దృఢమైన వ్యక్తిగా తయారవుతావు బిడ్డ. నీ సంతోషకాలం అనేది ప్రారంభమైంది కాబట్టి కష్టం వచ్చినప్పుడు బాధపడడం లేదా కృంగిపోవడం చేయకుండా దాన్ని ఎలా దాటాలి, ఆ కష్టం నుంచి నువ్వు ఎలా బయటపడాలి అని మాత్రమే ఆలోచించు. నీకు నీ సాయి తోడుగా ఉంటాడు కదా. ఇది నా మాటలు నీ జీవితానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి బిడ్డ. మీ బాబా చెప్పినా తప్పకుండా నిజమవుతుంది. నీకు మంచిగా ఉంటుంది. నువ్వు ఒకటి కోరినప్పుడు నీకది ఆలస్యం అవుతుందంటే నువ్వు కోరేదానికంటే బలమైనదిగా, మంచిదిగా, అందమైనదిగా, ముఖ్యంగా శాశ్వతమైనదిగా ఉంటుంది. అది వస్తువైనా, సంతోషమైన, బంధమైన, డబ్బైనా, ఏదైనా కాని బిడ్డ నీకు శాశ్వతంగా అందిస్తాను. నా బిడ్డ, నా పిల్లలకు కానీ భక్తులు కానీ నన్ను మొక్కుతూ ఉన్నవాడిని నేనెప్పుడు కూడా ఆదుకుంటూ ఉంటాను. ఆ సంగతి నీకు తెలిసిందే కదా. కాబట్టి బిడ్డ ఇక మీదట ఎలాంటి అనుమానం వద్దు, ఎవ్వరికీ భయపడవద్దు, ఎవ్వరి మాటలు పట్టించుకోవద్దు. నీ పని మాత్రమే నువ్వు చేసుకుంటూ వెళ్ళు బిడ్డ. విజయం నీకు తప్పకుండా నీ సొంతమవుతుంది. దానికి మించి నీ సాయి నీతోనే ఉన్నాను కదా. బాబా అని పిలిచినప్పుడు నేను రాకుండా ఎలా ఉంటాను చెప్పు. నేను చెప్పే ఈ మంచి మాటల్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవద్దు బిడ్డ. నువ్వు తప్పకుండా నీ సాయి మాటల్ని విని ఆచరించావంటే నువ్వు నీ జీవితంలో తిరుగులేని ఉన్నత స్థితిలోనే ఉంటావు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.